వెరీ గుడ్ మార్నింగ్. నేను సంచనా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన రెండేండ్ల కాంగ్రెస్ పాలన. మానవీయ పథకాలు ఆపేసి నట్టెట్టా ముంచిందని ప్రజల ఆవేదన. కేసీఆర్ హయాంలో పసిగుడ్డు నుంచి పండు ముసలికి అందిన సంక్షేమ ఫలాలు. ప్రజాపాలన పేరిట గద్దెనెక్కి రెండేండ్లుగా పథకాలు నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్. కనికరించని ప్రకృతి, జాలి లేని సర్కార్, ఆదుకొని అధికారులు. కౌలు రైతులను ప్రభుత్వమే పట్టించుకోవాలంటూ రైతు ఆత్మహత్య. ఐదు లక్షల కోట్ల భూకుంభకోణం కవరింగ్ కు రేవంత్ సర్కారు ప్రయత్నాలు. హెల్ట్కు కొత్త ముసుగు వేసి తప్పు కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఆపసోపాలు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం హిల్ట్పై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించారు? 5 లక్షల కోట్ల అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉన్నట్టేనా అని ప్రశ్నించిన కేటీఆర్. ఎల్లుండి హుస్నాబాద్ లో సీఎం పర్యటన కోసం ఎన్నికల నియామవాళి ఉల్లంఘన. కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ఎలక్షన్ కోడ్ ను విరుద్ధమంటున్న ప్రతిపక్షాలు. ఉత్కంఠభరిత రాంచీ వన్డేలో టీమిండియా ఘన విజయం. కోహ్లీ శతక గర్జనతో దక్షిణాఫ్రికాపై 17 పరుగుల తేడాతో గెలుపు. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలహీనపడనున్న దిత్వా తుఫాను. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.